నెల్లూరు నగరంలోని స్థానిక పొదలకూరు రోడ్డు నందు స్క్వాయ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు వేగూరు నారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులు టాలెంట్ షో ప్రదర్శించారు. ఈ సందర్భంగా యోగా, కర్రసాము, వరల్డ్ ఆర్ట్స్ తదితర అంశాలను ప్రదర్శించారు. ఇది 10 ఎపిసోడ్లుగా నిర్వహిస్తున్నామని 11వ తేదీ గ్రాండ్ ఫినాలే ఇస్కాన్ సిటీ నందు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి సమక్షంలో విద్యార్థులు ప్రదర్శన గావించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమరావతి కృష్ణారెడ్డి, వేగూరు ఆదినారాయణ, సుకన్య న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు తోర్నాల హరిబాబు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. కరాటే మాస్టర్ ఆదినారాయణ గారు మా 25 కళా సంఘాల్లో సినిమా స్టంట్ మాస్టర్ అసోసియేషన్ స్థాపించి సినిమా వాడికి సంబంధించింది ఎవరికి స్టంట్ మాస్టర్స్ కావాలన్నా కూడా తాను వస్తూ నెల్లూరులో 20 సినిమా షూటింగ్ జరుగుతుంటే అందులో ఆదినారాయణ గారు 6-7 సినిమాల్లో తను ఫైట్ మాస్టర్ నేర్పిస్తాడు. నేను నెల్లూరు బ్రూస్లీ అంటాను. ఒక విధంగా బ్రూస్లీ మనం డైరెక్ట్ చూడకపోయినా మన ఆదినారాయణ గారిని చూస్తే వాడి బాడీ చూస్తే బ్రూస్లీ బాడీలా ఉంటుంది. దానికంటే కూడా తన వృత్తినే దైవంగా భావించి తను ఆ వృత్తిని డెవలప్ చేసుకుంటూ పిల్లల్లో కూడా స్కై టాలెంట్ షో ఒకటి పెట్టించి పిల్లలు కూడా ఎంకరేజ్ చేసి దాన్ని 10 ఎపిసోడ్లుగా తీసి గ్రాండ్ ఫినాలే మేము కొత్తగా ఇస్కాన్ సిటీలో 25 కళాకారుల సిటీ స్టూడియో స్థాపించాము. దాంట్లో గ్రాండ్ ఫినాలే ఏర్పాటు చేస్తున్నాడు. ఇంకా సినిమా సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆ స్టూడియోలో ఫ్రీగా చేసుకోవచ్చు. దాని నిర్మాణం అదే జరుగుతుంది. అలాగే దాంట్లో మొదటిది ఆదినారాయణ గారు టాలెంట్ షో పెడుతున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా నేను చిన్నప్పుడు మహబూబ్గాన్ అనే కరాటే మాస్టర్ నాకు నేర్పించే విద్య కలెక్టరేట్లో ఆయన ఉండేవాడు జాబ్గా. ఆయన దగ్గర నేను కరాటే నేర్చుకున్నాను. ఆ రోజు నేర్చుకోబట్టే ఈరోజు నేను ఇంత హెల్తీగా ఉన్న కారణం ఏంటంటే ఆ కరాటే నేర్చుకోబట్టే. బాడీలో ప్రతి అవయవాన్ని కూడా గట్టిపరిచేది కరాటే. మనిషికి రక్షణ కరాటే. ఎందుకంటే మన దగ్గర ఆయుధాలు ఉండవు. చేతుల్ని ఆయుధాలుగా చేసే విద్య ఉన్నది ఒక కరాటేలోని. అలాగే ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలకు కూడా అవసరం. వాళ్ళు ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా దాని రక్షగా దానికి ఏం తీసుకెళ్ళారు కాబట్టి ఈ ఆయుధాలతో ధైర్యం వస్తుంది. ఎవరైనా అటాక్ చేసినప్పుడు ఆ ధైర్యాన్ని ఇచ్చేదే కరాటే. నాకు తల్లిదండ్రులు కూడా చదువు కావాలి జీవితానికి, చదువుతో పాటు కూడా ఇటువంటి విద్యలు తప్పకుండా నేర్చుకుంటే ముందు ఆరోగ్యం, వారు హెల్తీగా ఉండాలంటే చదువుతో పాటు ఈ విద్యలు కూడా నేర్చుకోవాలి. ఆత్మరక్షణకు ఇది చాలా అవసరం కూడా. దానికి అనుభవం కూడా అదేను. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చదువుతో పాటు కరాటే ప్రోత్సహించి ఆదినారాయణ లాంటి మాస్టర్ని మనకు ఎక్కడ దొరికంటే చాలామంది ఏదో ఒక టైంపాస్, కానీ ఆదినారాయణ తన సొంత డబ్బుతో తన కష్టపడుతూ తాను వచ్చిన సంపాదనలో పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేసి వాళ్ళకి ఒక ప్రైజ్ మనీ ఏర్పాటు చేసి దాన్ని వాళ్ళు ఇంకా వాళ్ళ విద్యను ఉలికి తీయాలని చెప్పి కోరుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఆదినారాయణ చేసే కృషిని గుర్తించి అందరూ ప్రోత్సహించాలా. మీ బిడ్డ కూడా అవసరం చెప్పి తెలియజేస్తూ, నాకు మేడం సుకన్య గారు చాలా సంవత్సరాల పరిచయం. వారు కార్పొరేటర్ కూడా నిలబడ్డారు జనసేన తరఫున. ఆ రోజు నుంచి కూడా వారు యోగా మాస్టర్గా ఉండేసి ఇప్పుడు ఆయుష్లో గవర్నమెంట్ దాంట్లో జాబ్ చేస్తారు. వారు కూడా ఎప్పుడు కూడా మనిషికి ఒక విధమైన ఫిట్నెస్ కోసం తను ఎప్పుడు కూడా యోగా మాస్టర్ ఉన్నది. అలాగే మా 25 కళాశాల కన్వీనర్ హాస్య నటులు నెల్లూరు బ్రహ్మానంద హరిబాబు గారు కూడా మాకు ఎప్పుడు కూడా ఏ పని చేసినా కూడా సపోర్ట్ చేస్తారు. వారికి అభినందిస్తూ ఆదినారాయణ గారి మరొకసారి అభినందిస్తూ, మాకు కళ్యాణ్ గారు చాలా పరిచయం. యాక్ట్లో ఉన్నప్పటి నుంచి ఒక 30 సంవత్సరాల పరిచయం. వీళ్ళందరూ సపోర్ట్తో ఇదంతా చేస్తున్నందుకు ఈ షోని బాగా సక్సెస్ అయ్యి ఇంకా ఈటీవీ వాటిలోకి వెళ్ళేదానికి కూడా, ఈటీవీ జెమినీలోకి వెళ్ళేదానికి కూడా వారికి సహకారం మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్తే అండి, నా పేరు వేగూరు ఆదినారాయణ. స్క్వై టాలెంట్ షో అనేటటువంటి ఒక టాలెంట్ షోని స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు. అయితే ఈ యొక్క స్క్వై టాలెంట్ షో అనేది పిల్లలతో స్టార్ట్ చేయడం, వాళ్ళ యొక్క టాలెంట్ని వెలికి తీయడానికి ఈ యొక్క స్క్వై టాలెంట్ షోని మాకు సపోర్ట్ చేస్తూ అండ్ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా ఇచ్చేసినటువంటి 25 కళా సంఘాల
అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు ఈ యొక్క ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే 25 కళా సంఘాల కన్వీనర్స్ అయినటువంటి హరిబాబు సార్ ఈ యొక్క ప్రోగ్రాంకి ఇచ్చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ అదేవిధంగా స్టంట్ మాస్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మేడం సుకన్య మేడం గారు, అలాగే స్క్వై మాస్టర్స్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్ అయిన మేడం సుకన్య మేడం గారు ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చారు అండ్ సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ మేడం. అయితే ఈరోజు మాకు స్క్వై టాలెంట్ షోలో ఫస్ట్ ఎపిసోడ్, అంటే టోటల్గా మేము 10 ఎపిసోడ్లు తీసుకుంటున్నాము సీజన్ 1. ఈ సీజన్ 1లో ఎవరైతే బాగా టాలెంట్ని చూపిస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క గ్రాండ్ ఫినాలే అమరావతి కృష్ణారెడ్డి గారి స్టూడియోలో, ఇస్కాన్ సిటీలో ఉన్నటువంటి స్టూడియోలో మేము 11వ తేదీన జరపాలనుకుంటున్నాము. అయితే ఈ విధంగా ఈరోజు ఎపిసోడ్ 1కి మాకు జడ్జెస్గా వచ్చినటువంటి అమరావతి కృష్ణారెడ్డి సారు, అదేవిధంగా మేడం గారు అండ్ మేము ముగ్గురమే ఈరోజు జడ్జెస్గా ఈరోజు ఉంటున్నాము. ఈ ఎపిసోడ్ 1లో అందరూ కూడా పర్ఫార్మెన్స్ అండ్ యోగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పిల్లల్లో మంచి యొక్క టాలెంట్ని వెలికితీయడం కోసంగా ఈ స్క్వై టాలెంట్ షోని నిర్వహించడం జరిగింది. అదే ఇటువంటి షోస్ని నెల్లూరులో ప్రప్రథమంగా అనుకుంటున్నాను నేను. సో ఇలా పిల్లల్లో మంచి టాలెంట్ రావాలనే ఉద్దేశంతోనే దీన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి నాకు సపోర్ట్ చేసినటువంటి మా సార్ అమరావతి కృష్ణారెడ్డి సార్, అదేవిధంగా కన్వీనర్స్ అయినటువంటి 25 కళా సంఘాల కన్వీనర్స్ అందరూ కూడా అండ్ మేడం కావచ్చు, అండ్ వీళ్ళందరితో పాటు మాకు మా స్టూడెంట్స్ అయినటువంటి వాళ్ళ పేరెంట్స్, తల్లిదండ్రులు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఇది 10 ఎపిసోడ్ని మేము కంటిన్యూ చేయాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్లో యోగా ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈ స్క్వై మాస్టర్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా సెల్ ఫోన్కి అడక్ట్ అయిపోయి ఉన్నారు. సెల్ ఫోనే వాళ్ళ ప్రపంచం అయిపోయింది. అలాంటి పిల్లల్ని కొంతమందినైనా బయటికి తీసుకురావాలి, వాళ్ళ టాలెంట్ని బయట పెట్టాలనే ఉద్దేశంతో ఆది మాస్టర్ గారు ఫస్ట్ నుంచి కూడా చాలా కష్టపడి వ్యక్తిత్వం అండి, పిల్లల్లోని టాలెంట్ని బయట పెట్టాలని చెప్పి ఇప్పుడు మనకు ఇలా స్క్వై టాలెంట్ షోని తనకై తనే ఓన్గా దీనికి ఖర్చు పెట్టుకొని కొందరు సహాయ సహకారాలతో దీన్ని నిర్వహించి పిల్లల యొక్క టాలెంట్ని బయట పెట్టాలని చెప్పి ఈ షో నిర్వహిస్తున్నామండి. ఇవి 10 ఎపిసోడ్లు తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఉంటుంది. ఈ టాలెంట్ షోలో పిల్లల్ని మాకు కూడా ప్రోత్సహించే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇక్కడ జడ్జిగా వచ్చిన అమరావతి కృష్ణారెడ్డి సార్ గారు, వారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎవరైనా సరే చిన్న టాలెంట్ ఉంటే సార్ మేము ఈ షో చేయాలనుకుంటున్నాము, లేదు మేము ఇది చేయాలనుకుంటున్నామని ఆయన సహాయ సహకారాలు అందించి స్వయంగా ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మాకు ఈ షోలో పాల్గొనేట్ల విధంగా ఆయన టైంని మా కోసం స్పెండ్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే ఆది మాస్టర్ గారికి కూడా నాకు ఈ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్ పదవినిచ్చి ఈ విధంగా నన్ను మాట్లాడే విధంగా చేసినందుకు సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.